చలనచిత్ర పరిశ్రమలో పాన్ ఇండియా లెవెల్లో బెస్ట్ కొరియోగ్రాఫర్ గా పేరున్న జానీ మాస్టర్ కు వరుసగా షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ప్రస్తుతం లైంగిక దాడి ఆరోపణలు ఎదుర్కొంటున్న జానీ మాస్టర్ కు మరో బిగ్ షాక్ తగిలింది. జానీ మాస్టర్ వద్ద అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా పనిచేసిన ఓ యువతి పోలీసులను ఆశ్రయించిన విషయం అందరికీ తెలిసిందే. ఆ యువతి ఫిర్యాదు మేరకు జానీ మాస్టర్ పై ఫోక్సో కేసు, రేప్ కేసు, లైంగిక వేధింపుల కేసులు నమోదు చేశారు పోలీసులు. విచారణ తర్వాత జానీ మాస్టర్ ను చంచల్గూడ జైలుకు తరలించారు. అయితే ఇటీవలే ఆయనకు నేషనల్ ఫిల్మ్ అవార్డు వచ్చింది. ఆ అవార్డు తీసుకోవడం కోసం జానీ బెయిల్ కు అప్లై చేశారు. కోర్టు కూడా మధ్యంతర బెయిల్ ను మంజూరు చేసింది. కానీ ఈలోపే జానీ మాస్టర్ కు మరో తలనొప్పి పట్టుకుంది. జానీ మాస్టర్ ను బ్యాడ్ లక్ వెంటాడుతూనే ఉందని చెప్పాలి. ఆయన ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న నేషనల్ ఫిల్మ్ అవార్డును ఆయనకు దక్కేటట్టు కనిపించడం లేదు. జానీ మాస్టర్ కి నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ 2022లో బెస్ట్ కొరియోగ్రాఫర్ గా అవార్డు వరించింది. అక్టోబర్ 8న ఢిల్లీలో జరిగే వేడుకల్లో జానీ మాస్టర్ ఆ అవార్డు అందుకోవాల్సి ఉంది. అదే సమయంలో జానీ మాస్టర్ పై ఫోక్సో కేసు కూడా నమోదవడంతో నేషనల్ ఫిల్మ్ అవార్డును కమిటీ రద్దు చేస్తున్నట్లు అనౌన్స్ చేసింది. ఢిల్లీలో బెస్ట్ కొరియోగ్రాఫర్ గా అవార్డు అందుకోవాలని జానీ మాస్టర్ ఎంతగానో ఆశపడ్డాడు. అందుకోసం మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని రంగారెడ్డి జిల్లా కోర్టును కూడా కోరారు. కోర్టు కూడా ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. అక్టోబర్ 6 నుంచి 10వ తేదీ వరకు బెయిల్ సైతం మంజూరు చేయడంతో జానీ మాస్టర్ ఫ్యాన్స్ ఆనందపడ్డారు. జానీ మాస్టర్ కి పెద్ద ఊరట లభించిందని అందరూ అనుకున్నారు. కానీ నేషనల్ ఫిల్మ్ అవార్డు క్యాన్సిల్ కావటం ఇప్పుడు సంచలనంగా మారింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో అంచులంచులుగా ఎదిగిన జానీ మాస్టర్ తనను కొంతకాలంగా లైంగికంగా వేధించాడని, పలుమార్లు అత్యాచారం చేశాడని ఆయన వద్ద పనిచేసిన అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ఆరోపించడం సంచలనం రేపింది. వేధింపులే కాకుండా ఇటీవల జానీ, అతని భార్య కలిసి తన ఇంటికి వచ్చి దారుణంగా కొట్టారని, వాళ్ళు చెప్పినట్లు వినకుంటే ఇండస్ట్రీలో లేకుండా చేస్తామని బెదిరించినట్లు బాధితురాలు పోలీసులకు తెలిపింది. దీంతో జానీ జీవితం జైలుకు పరిమితమయ్యిందని అందరూ అనుకున్నారు. ఇక కోర్టు బెయిల్ ఇవ్వడంతో జానీ ఎలాగైనా బయటకొచ్చి కేసు నుంచి తప్పించుకుంటాడని మరికొందరు అనుకున్నారు. కానీ అన్నీ తారుమారవడంతో ఇప్పుడు జానీకి బ్యాడ్ టైం నడుస్తుంది. ఇక జానీ జైలు నుంచి బయటికి రావటం సాధ్యం కాదని సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. నేషనల్ అవార్డు కూడా రద్దు చేయటం జానీ కెరియర్ కు పెద్ద దెబ్బే అని చెప్పాలి.